ధనుర్మాసం మొదలైంది. ఆండాళ్ అమ్మవారు ఎవరు? ఆమె వివాహం ఎవరితో అనేది ఎవరికైనా తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. ధనుర్మాసం అంటే కేవలం వ్రతాలే కాదు, ఒక అమ్మవారి ప్రేమ కథ కూడా. కానీ ఈ మాసం ఎందుకంత పవిత్రమో తెలుసా? ఈ మాసానికి ప్రాణం పోసిన అమ్మవారు ఆండాళ్ అమ్మవారు. ఆండాళ్ అమ్మవారు సాధారణ మనిషి కాదు, ఆమె భూదేవి అవతారం. ఒకరోజు విష్ణుచిత్తుడు అనే భక్తుడు తన తోటలో ఒక చిన్న పాపని కనుగొన్నారు. ఆమె ఆండాళ్ అమ్మవారు. చిన్న వయసు నుంచే ఆండాళ్ అమ్మవారు విష్ణువునే పెళ్లి చేసుకుంటాను అని నిశ్చయించుకుంది. అందుకే ఆ భగవంతుడికి చేసే సేవల్లోనూ మాలల్లోనూ తనే ముందుగా ఉండేది. భగవంతుడికి వేసే మాలల్ని తానే ముందుగా ధరించి తన భక్తిని చూపించేది. తన ప్రేమకి గుర్తుగా తను చేసిన 30 పారాశులే తిరుప్పవై. ఈ 30 పారాశుల్ని మనం రోజుకొక అధ్యయనంలాగా చదువుకుంటాం. ఆ పరమ భక్తికి మెచ్చిన విష్ణువే శ్రీరంగనాథుడు రూపంలో వచ్చి స్వయంగా ఆండాళ్ అమ్మవారిని వివాహం చేసుకున్నాడు. అందుకే ధనుర్మాసం అంటే భక్తి, ప్రేమ, పరమార్థం.